Hello, dear students. How are you? Are you ready to come with me? Yes. Today we are going to learn about two important carbon compounds. One is ethanol or ethanoic acid, and other one is ethanoic acid. First one is ethanol, and another one is ethanoic acid. Ethanol is commonly we call as alcohol. Ethanol is alcohol. సో కామన్గా మనం ఆల్కహాల్ అంటున్నాగానే మనకు గుర్తొచ్చేది జనరల్గా మనం వాడేది ఇథనాల్ అనమాట. ఇథైల్ ఆల్కహాల్. మరి ఇథైల్ ఆల్కహాల్ ఎందుకు ఈ రెండింటి గురించి ఎక్కువ మనం నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే దీస్ ఆర్ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్ మనకి కమర్షియల్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో దీస్ టూ హ్యావ్ సో మెనీ యూజెస్. దట్స్ వై we learn in this class about ethanol and ethanoic acid. మరి ఫస్ట్ ఇథనాల్ గురించి మాట్లాడదాం. ఇథనాల్ అనేది మనకు తెలిసినటువంటి కామన్గా మనం ఆల్కహాల్ అంటాం అనమాట. ఆల్కహాల్ అంటున్నాగానే ఇథైల్ ఆల్కహాల్ అనిగా అనుకుంటుంటాం. ఇథైల్ ఆల్కహాల్ యొక్క ఫార్ములా మనకు తెలుసు, C2H5OH ఆర్ CH3CH2OH. మరి దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ గమనించినట్లయితే లిక్విడ్లో ఉంటుంది అనమాట. అట్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఇది లిక్విడ్గా ఉంటుంది. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఎంపీ వాల్యూ, మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ 156 కెల్విన్స్. 156 కెల్విన్స్ ఆర్ దీన్ని మనం డిగ్రీ సెంటీగ్రేడ్లోకి మార్చుకున్నట్లయితే డిగ్రీ సెంటీగ్రేడ్లో ఏం చేయాలి, 273 తీసేయాలి. సో ఎందుకని కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ డిగ్రీ సెంటీగ్రేడ్. మనకు కావాల్సిన డిగ్రీ సెంటీగ్రేడ్ కదా, కాబట్టి దీని సైడ్ పంపిస్తే K - 273. ఇక్కడ కెల్విన్లో 156 ఉంది, -273 చేసామంటే వీ విల్ గెట్ ద ఆన్సర్ -117 వస్తుంది. సో -117 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే -117 డిగ్రీ నుంచి అది లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది అనమాట. తర్వాత బాయిలింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే బీపీ వాల్యూ ఇది అరౌండ్ 351 కెల్విన్స్ ఉంటుంది. 351 కెల్విన్స్ ఉంటుంది అనమాట. 351 కెల్విన్స్ అంటే మన డిగ్రీ సెంటీగ్రేడ్లోగా తీసుకున్నట్టయితే 78 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. సో -117 డిగ్రీ సెంటీగ్రేడ్లో లిక్విడ్ ఫామ్లో ఉంటే 78 డిగ్రీ సెంటీగ్రేడ్కి అది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అంటే వాటర్ కంటే ముందే ఎవాపరేట్ అయిపోద్ది. వాటర్ అయితే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కదా ఎవాపరేట్ అయిపోద్ది, కానీ ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ 78 డిగ్రీ సెంటీకి ఎవాపరేట్ అయిపోద్ది. సో ఈ విధంగా తీసుకుందాం. మరి ఇథైల్ ఆల్కహాల్ ఇట్ ఈజ్ ఏ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉన్నాయి కదా. ఈ డ్రింక్స్లో అన్నిట్లో కూడా అది ఏ పేరుతో అయినా ఉండని, ఏ బ్రాండ్ అయినా ఉండని, అందులో ఆల్కహాల్ ఉంటేనే దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ వస్తాయి. ఆ ఆల్కహాల్ అన్నిట్లో కూడా మనం వాడేది ఇథైల్ ఆల్కహాల్ అనమాట. ఇది యాక్టివ్ ఇంగ్రీడియంట్గా పనిచేస్తుంటుంది. తర్వాత ఇది గుడ్ సాల్వెంట్. అన్నిటిని కూడా దాదాపు వాటర్ ఏ విధంగా అయితే అన్నిటిని దానిలో కరిగించుకుంటుందో అట్లాగనే ఇథైల్ ఆల్కహాల్ కూడా దాంట్లో ఎక్కువగా చాలా రకాలైనటువంటి సబ్స్టెన్సెస్ని అది కరిగించుకోగలుగుతుంది అనమాట. సో అందుకే దీన్ని గుడ్ సాల్వెంట్గా తీసుకుంటాం. అందుకోసం మనము వీటిని ఎక్కువగా టించర్ అయోడిన్ తయారు చేయడానికి, తర్వాత టించర్ మనం దెబ్బలు తగిలినప్పుడు వేసుకుంటాం కదా అది, తర్వాత కాఫ్ సిరప్స్, టానిక్స్, వీటన్నిటిలో కూడా మనం వాడుతుంటాం. కాఫ్ సిరప్ దగ్గు జలుబు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఒక సిరప్ రాసిస్తే అది వేసుకుంటే ఏమవుతుందంటే హాయిగా నిద్ర వస్తుంది అనమాట. కావాలంటే చూసుకోండి, దానిపైన దాదాపు 30 to 40% ఆల్కహాల్ ఉంటుంది అనమాట కన్జంప్షన్. ఆ విధంగా దగ్గు రాకుండా హ్యాపీగా నిద్రపోవడానికి అలాంటివి వాడుతూ ఉంటాం. సరే, మొత్తానికి కన్జంప్షన్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఆల్కహాల్, డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్లు అయితే మనకు ఇబ్బంది లేదు, కానీ మనం ఎప్పుడైనా ఆల్కహాల్ దాదాపు స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా కూడా, డైల్యూటెడ్ ఫామ్లో తీసుకున్నా కూడా, అంటే కొద్దిగా వాటర్ కలిపి ఈ ఆల్కహాల్ తీసుకున్నా కూడా మనకి చాలా ఫ్యాటల్గా ఉంటాం అనమాట. మత్తుగా వచ్చేస్తుంది అనమాట, మత్తు ఇస్తూ ఉంటుంది, డ్రంక్నెస్ అనేది వస్తుంటుంది. మరి దీని యొక్క ప్రాక్టీస్ ఈజ్ కండెమ్డ్. చాలామంది దీన్ని తాగకూడదని ఖండిస్తుంటాం. గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజర్ అనేసి. కానీ ఎంత చెప్పినా కూడా సోషల్గా మాత్రం సమాజపరంగా ఇది జరుగుతూనే ఉందన్నమాట, తీసుకుంటూనే ఉన్నారనమాట. మరి ఈ స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నా కూడా ఆల్కహాల్ ప్యూర్ క్వాంటిటీ
ప్యూర్ ఫామ్ ఆఫ్ ఆల్కహాల్ని ఏమంటామంటే అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటాం అనమాట. ఇది 100% ఆల్కహాల్. అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటే ఇందులో ఏ కల్తీ లేదా, అంటే వాటర్ కానీ ఏం మిక్స్ చేయలేదు. 100% ఆల్కహాల్ ఈజ్ కాల్డ్ యాజ్ అబ్సల్యూట్ ఆల్కహాల్. ఈ అబ్సల్యూట్ ఆల్కహాల్ని కొద్దిగా తీసుకున్నా కూడా మనకి లేతలు అయిపోతాం అనమాట. లేతలు అంటే మనకి ప్రాణాంతకం అయిపోద్ది అనమాట. ఎక్కువ తీసుకోకూడదు దీన్ని, తక్కువ తీసుకున్నా కూడా కొద్దిగా డేంజర్, హెల్త్ పరంగా చాలా డేంజర్గా ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఆల్కహాల్ని మనం లివర్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని తీసుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎక్కువగా ఈ ఆల్కహాల్ని మనం కానీ తీసుకున్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అవేంటి అంటే మెటబాలిక్ ప్రాసెస్ని ఇది చాలా స్లో డౌన్ చేసేస్తుంది. ఎట్లా అంటే లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ఎఫెక్ట్గా లార్జ్ క్వాంటిటీస్లో కానీ రోజు తీసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి మెటబాలిజంని ఈ ప్రాసెస్ని స్లో డౌన్ చేసేస్తుంది. మెటబాలిజం అంటే తెలుసు కదా, మనం తీసుకున్నటువంటి ఆహారం దగ్గర నుంచి ఏది తీసుకున్నా కూడా అదంతా కూడా గ్లూకోజ్గా ఫామ్ అయి పోయేసి సెల్స్లోకి ఎనర్జీగా మారాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా స్లో అయిపోద్ది. ఎప్పుడైతే ఈ స్లో అయిపోయిందో మనకి బాడీ అంతా కూడా మంపుగా తయారైపోద్ది అనమాట. సో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అది నర్వ్ సిస్టమ్ని కంట్రోల్ చేసేస్తుంది అనమాట. ఇది నర్వ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది, ఇంకా మెటబాలిజం చేస్తుంది. తర్వాత నర్వ్ సిస్టమ్ మీద బాగా ఎఫెక్ట్ అవుద్ది. నర్వ్ సిస్టమ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో కోఆర్డినేషన్, మన అవయవాల మధ్యలో ఉండేటువంటి కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. తర్వాత మెంటల్ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, ఎప్పుడు ఊగుతా అట్లా ఉంటాడు అనమాట. తర్వాత డ్రాస్నెస్, మగతగా నిద్రపోతున్నట్టుగా అంతా తూగుతున్నట్లుగా అట్లాగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే మరి ఎందుకు తీసుకుంటున్నాం ఇదంటే, వాటిని తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకున్నటువంటి మనిషి అతనికి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అని ఏం కనిపించకుండా మెంటల్గా రిలాక్స్ అయినట్టుగా ఫీల్ అవుతాడంట. అంటే ఎందుకంటే అది ఆల్రెడీ మైండ్ అనేది ఫ్యాటల్ స్టేట్లోకి వెళ్ళింది కాబట్టి, ఎప్పుడైతే ఫ్యాటల్ స్టేట్లోకి వెళ్ళిపోయిందో అక్కడ అతను కొద్దిగా రిలాక్స్ అయినట్టుగా ఫీల్ అవుతాడు అనమాట. కాబట్టి ఎక్కువగా దీన్ని తీసుకుంటూ ఉంటాడు. అంటే అక్కడ అతనికి అన్నీ మర్చిపోతాడు అనమాట. నార్మల్ ఇన్హాబిటేషన్స్ అండ్ ఫైనల్లీ థర్డ్ ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి కండిషన్స్ వస్తాయి. జడ్జిమెంట్ మర్చిపోతాడు, తర్వాత సెన్స్ ఆఫ్ టైమింగ్ మర్చిపోతాడు, అండ్ మజిల్స్ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అతను మాత్రం ఇవన్నీ ఆలోచించాడు అనమాట. కాబట్టి ఆ రిలాక్సేషన్ కోసం తీసుకుంటుంటారు అని తెలిసిందనమాట. మరి ఇది ఎక్కువగా మనం ఇథైల్ ఆల్కహాల్ అయితే ఇలాంటి ఎఫెక్ట్స్ కొద్దిగా లాంగ్ టైం తీసుకుంటుందేమో, కానీ మిథైల్ ఆల్కహాల్ అనేది ఉంది. మిథైల్ ఆల్కహాల్ అది CH3OH మిథైల్ ఆల్కహాల్ ఇది వెరీ డేంజరస్ దాన్ ద ఇథైల్ ఆల్కహాల్. ఇది వెంటనే ఇది తీసుకుంటున్నాగానే లివర్ మీద బాగా ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత ఇది మెథనాల్ కాస్త మిథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ మెథనాల్ అంటాం. మెథనాల్, ఈ మెథనాల్ వెంటనే మన కడుపులోకి వెళ్ళిపోతున్నాగానే మెథనాల్గా ఆల్డిహైడ్గా మారిపోతుంది అనమాట. అంటే ఆక్సిడేషన్ జరిగింది, ఆల్డిహైడ్ వచ్చేస్తుంది, మెథనాల్గా మారుద్ది. ఈ మెథనాల్ బాగా మనకి లివర్ మీద ఎఫెక్ట్ అవుద్ది. ఇది వెంటనే పోయి మన రియాక్ట్ విత్ సెల్స్, మన శరీరంలో ఉండేటువంటి కణాల పైన, సెల్స్ పైన ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అదే ప్రోటోప్లాజంని మొత్తం మనం ఉండేటువంటి జీవ పదార్థాలన్నింటినీ కూడా అదేం చేస్తుందంటే గట్టిపడేటట్టు చేస్తుంది అనమాట. కోయాగులేట్ చేస్తుంది, కోయాగులేట్ చేస్తుంది అనమాట. కోయాగులేట్ చేస్తుంది, గట్టిపడేటట్టు. ఎప్పుడైతే మనం ఒక గుడ్డు తీసుకొని నీళ్ళలో వేసి ఉడకబెడితే ఏ విధంగా అది గట్టిగా అయిపోయిందో, ఆ విధంగా మన యొక్క కణజాలాన్ని మొత్తాన్ని కూడా, జీవ పదార్థాన్ని అన్నీ కూడా అది గట్టిపడేటట్టు చేసేస్తుంది. సో మన ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ అవుద్ది. ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ అంటే కళ్ళ గురించి. కాబట్టి వెంటనే ఈ యొక్క మెథనాల్ కానీ తీసుకున్నట్లయితే గుడితనం రావడానికి ఆస్కారం ఉంది అనమాట. ఇది నిజం చెప్పాలంటే పాయిజన్తో సమానంగా ఉంటుంది. ఇది మనకి
ఇంత ఇన్ని నష్టాలున్నా కూడా ఆల్కహాల్ని ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఆల్కహాల్ చూసుకుంటే చాలా మనిషి నర్వ్ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది అనుకున్నాం, తర్వాత లివర్ పాడైపోద్ది అనుకున్నాం, తర్వాత ఇట్లా చాలా ఎఫెక్ట్స్ చెప్పుకున్నాం మనం. మరి ఎన్ని ఎఫెక్ట్స్ ఉన్నా కూడా, బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మనం ఇథైల్ ఆల్కహాల్ని తర్వాత విథనాల్ని ఎందుకు ప్రొడ్యూస్ చేసుకొని ఎందుకు వాడుకుంటున్నాం అంటే, ఇది యూజెస్ చాలా ఉన్నాయన్నమాట. అందుకోసమే దీన్ని మనం ఉపయోగిస్తున్నాం అనమాట. ఇథనాల్ ఇట్ ఈజ్ ఏ గుడ్ సాల్వెంట్, అందుకే కదా టించర్ అయోడిన్ తయారు చేసుకుంటాం. తర్వాత మనం కాఫ్ సిరప్స్లో వాడుకుంటున్నాం, తర్వాత టానిక్స్, వీటన్నిటిలో కూడా దీన్ని వాడుకుంటున్నాం అనమాట. తర్వాత ఇది ఇథైల్ ఆల్కహాల్ ఇలాంటి ఇండస్ట్రియల్గా యూజ్ కోసం యూజ్ చేస్తున్నాం. మరి దీన్ని ఇట్లా మామూలుగా ప్రజలు తీసుకోవడానికి వాడుకోకుండా ఉండడానికి కోసం ఏం చేస్తామంటే, ఫ్యాక్టరీలోకి వచ్చేటువంటి ఇథైల్ ఆల్కహాల్ని కొద్దిగా దానికి వేరే ఏదైనా కల్తీ చేస్తే అవి తాగడానికి వీలు లేకుండా చేయడం అనమాట. దానికోసం ఏం చేస్తామంటే మనం మెథనాల్ కలుపుతాం. కొద్దిగా మెథనాల్ కలిపేస్తే అది డీనేచర్డ్ ఆల్కహాల్ అయిపోద్ది అనమాట. అది డీనేచర్డ్ ఆల్కహాల్. డీనేచర్డ్ ఆల్కహాల్ అంటే అందులో మిథనాల్ కానీ లేదా పిరిడిన్ కానీ కలుపుతాం అనమాట. ఎక్కువగా మిథనాలే కలుపుతుంటారు. ఈ మిథనాల్ కలిపిన తర్వాత అది తాగడానికి పనికిరాదనమాట. తాగితే మనం చెప్పుకున్న ముందే గుడిదనం రావడము, లివర్ మీద ఎఫెక్ట్ అయ్యి లోపల ఉండేటువంటి జీవ పదార్థం అంతా కూడా కోయాగులేట్ అయిపోద్ది అనమాట. అంతా కూడా ఉండేటువంటి ప్రోటోప్లాజం అంతా కూడా గట్టిగా అయిపోయి ఇంకా క్షణాలలో అదే కొద్ది రోజుల్లోనే చనిపోవడానికి ఆస్కారం ఉంది. సో అలాంటి మిథనాల్ని ఇథైల్ ఆల్కహాల్ కలిపామనుకోండి, ఇంకా దాన్ని ఎవరు తగలకుండా వాళ్ళు ఫ్యాక్టరీకి యూజ్ చేసుకొని మనం మిస్యూజ్ కాకుండా చూసుకోవచ్చు అనమాట. అందుకోసమే ఈ డీనేచర్డ్, అందుకే కల్తీ చేసిన దాన్ని డీనేచర్డ్ ఆల్కహాల్ అంటాం. దీనికి కొద్దిగా డైస్ కూడా కలుపుతారు అనమాట. బ్లూ రంగులో వచ్చేటట్టుగా కలుపుతారు. అంటే డెఫినెట్గా ఇది తాగకూడదు అని తెలిసిపోద్ది అనమాట. మరి ఇట్లాంటి ఈ ఆల్కహాల్ని మనం అసహజ స్పిరిట్, డీనేచర్డ్ ఆల్కహాల్ అంటాం అనమాట. మరి ఈ ఆల్కహాల్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంటామంటే, ఈ ఆల్కహాల్ని ఎలా తయారు చేస్తాం అంటే, మనకి సన్ ఎనర్జీని అంతా కూడా అది మనకి ఎనర్జీగా, కెమికల్ ఎనర్జీగా మార్చేటువంటి ఒక ఉందన్నమాట. అదేంటంటే షుగర్ కేన్ చూస్తే మొత్తం కేన్ మొత్తం కూడా షుగర్ అనేది ఉంటుంది. అంటే మొత్తం ఎక్కువగా సూర్య ఎనర్జీని, సన్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది అనమాట. అలాంటి దాన్ని నుంచి చక్కెర తయారు చేసేటప్పుడు మనకి మొలాసిస్ అనేది వస్తుంది అనమాట. ఈ మొలాసిస్ని కానీ ఫర్మెంటేషన్ చేస్తే మనకి ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ అనేది తయారవుతూ ఉంటుంది అనమాట. ఈ ఫర్మెంటేషన్ చేసేటప్పుడు మనకి ఈ షుగర్ కేన్ని నుంచి వచ్చినటువంటి మొలాసిస్ని ఉపయోగిస్తాం అనమాట. సో మొలాసిస్ని యూజ్ చేసుకొని మనం ఇథైల్ ఆల్కహాల్ తయారు చేస్తుంటాం. ఇంకా ఇథైల్ ఆల్కహాల్ని ఇండస్ట్రియల్గా ఎలా తయారు చేస్తామంటే, ఈథీన్ తీసుకుంటాం. ఈథీన్ తీసుకొని ఈథీన్ని వాటర్లో మిక్స్ చేసామనుకోండి, నీటి ఆవిరిలో. ఎట్లా అంటే మామూలుగా అయితే కుదరదు, హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ తీసుకోవాలన్నమాట. హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్లో ఈథీన్ని, అంటే CH2 డబుల్ బాండ్ CH2, దాన్ని తీసుకొని మనం CH2 డబుల్ బాండ్ CH2 తీసుకొని మనం నీటి ఆవిరితో కానీ రియాక్ట్ అయ్యేటట్టు చేస్తే అప్పుడు కూడా మనకి కావాల్సినటువంటి ఇథైల్ ఆల్కహాల్ తయారవుద్ది. అయితే మామూలుగా మనం ఈ షుగర్ కేన్ నుంచి తయారు చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే కొద్దిగా ఈజీగా అయిపోద్ది, ప్రాసెస్ తక్కువగా ఉంటుంది, లార్జ్ క్వాంటిటీలో కూడా తయారు చేయొచ్చు కాబట్టి దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అయితే ఇండస్ట్రియల్గా పరంగా అయితే CH2 డబుల్ బాండ్ CH2 ఈథీన్ తీసుకుంటాం. ఈథీన్ని H2Oతో రియాక్ట్ అయ్యేటట్టు చేస్తాము. దాదాపు 300 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్, 100 నుంచి 300 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉపయోగిస్తాం అనమాట. ఇంత అందులో ఈ వాటర్ ఎవాపరేట్ స్టేట్లో ఉంటుంది అనమాట, ఆవిరి స్టేట్లో ఉంటుంది. అప్పుడు ఈ రెండు మధ్యలో రియాక్ట్ అయితే మనకి CH3 CH2OH ఇథైల్ ఆల్కహాల్ అనేది తయారవుతూ ఉంటుంది. మరి ఇథైల్ ఆల్కహాల్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగించుకుంటామంటే పెట్రోల్లో అడిటివ్గా ఉపయోగిస్తారనమాట. పెట్రోల్ని దీన్ని కలుపుతాం. ఎందుకంటే ఇథైల్ ఆల్కహాల్ when we burn it we will get only water and carbon dioxide in the presence of plenty of oxygen. ఎయిర్లో దీన్ని కానీ మనం
బర్న్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ తర్వాత వాటర్ మాత్రమే వస్తాయి. అదే పెట్రోల్ లాంటి వాటిని కానీ చేసినట్లయితే వాటిలోంచి SO2 ఇలాంటి గ్యాసెస్ కూడా వచ్చేయడానికి ఆస్కారం ఉందన్నమాట, బొగ్గు కానీ ఏదైతే. కానీ ప్యూర్గా ఎసిటిక్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్ కానీ బర్న్ చేస్తే మనకి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాత్రమే వస్తాయి కాబట్టి అది అంత హార్మ్ఫుల్ కాదు. కాబట్టి దీన్ని ఎక్కువగా పెట్రోల్లో మిక్సింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత ఇంకా ఇథైల్ ఆల్కహాల్ ఫ్యూయల్గా కూడా ఉపయోగిస్తుంటాం. తర్వాత మరి ఈ ఇథైల్ ఆల్కహాల్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. ఇథైల్ ఆల్కహాల్ ఆ విధంగా తయారు చేస్తాం మనం. వాటి యొక్క యూజెస్ అన్నీ చూసాము ఇప్పుడు మనం. తర్వాత వాటి యొక్క డిఫెక్ట్స్ కూడా చూసాం అన్నమాట. అందుకే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజర్. కానీ తీసుకోవడం సమాజంలో ముందుకెళ్తూ ఉంది. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేయాలి, ఖండించాలన్నమాట. ఖండించడం కాదు, నిజానికి ప్రివెంట్ చేయాలి. మరి ఎందుకో సమాజంలో ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది అన్నమాట, వస్తూనే ఉంది. మరి ఆల్కహాల్ రియాక్షన్స్ గురించి మాట్లాడదాం. అందులో మొట్టమొదటి రియాక్షన్స్ ఆఫ్ ఆల్కహాల్. ఎక్కువగా ఆల్కహాల్ అంటే మనం ఎసిటిక్ యాసిడ్ గురించి మాట్లాడతాం. సోడియం లోహంతో కానీ, సోడియం లాంటి మెటల్తో కానీ రియాక్ట్ అయితే మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది అనమాట. సపోజ్ టేక్ ఫర్ నెంబర్ 1 వచ్చేసి మెటల్తో రియాక్షన్, సోడియం ప్లస్ C2H5OH యూస్ రైస్. సోడియంతో రియాక్ట్ అయినప్పుడు C2H5ONA ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. C2H5ONA ప్లస్ H2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇది సోడియం ఇథాక్సైడ్. సోడియం ఇథాక్సైడ్ రిలీజ్ అవుతుంది. సోడియం ఇథాక్సైడ్ ప్లస్ H2 గ్యాస్. మనకి ఈ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు HCl కానీ, తర్వాత యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ కానీ, తర్వాత ఇలాంటి యాసిడ్స్ రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది వచ్చిందనమాట. ఆ విధంగానే ఇక్కడ కూడా సోడియం ఆల్కహాల్తో రియాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క హీటింగ్ ఆఫ్ ఆల్కహాల్ని హీటింగ్ చేస్తే, బాగా మరిగేటట్టుగా చేస్తే, ఇప్పుడు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ H2SO4 అనేది ఏం చేస్తుందంటే వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి డీహైడ్రేటెడ్గా పనిచేస్తుంది. ఇక్కడ ఆల్కహాల్లో మనకి వాటర్ అనేది ఉంది. ఈ వాటర్ని తీసేయడానికి మనం డీహైడ్రేట్ చేస్తాం అన్నమాట. వాటర్ ఎట్లా చేస్తామంటే H2SO4 కానీ యూజ్ చేసుకున్నట్లయితే డీహైడ్రేట్ అవుతుంది వాటరు. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. C2H5OH ని హీట్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 సమక్షంలో దాన్ని బాగా హీట్ చేస్తే దాదాపు కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకోవాలన్నా 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర హీట్ చేస్తాం. చేస్తే అందులో ఉండేటువంటి ఆక్సిజన్ వాటర్ మాలిక్యూల్స్ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఎట్లా అంటే చూద్దాం. CH3CH2OH దీని విధంగా రాస్తున్నాం. CH3CH2OH. ఇక్కడ కూడా C దగ్గర ఉండే 3 హైడ్రోజన్లు H ఇక్కడ వచ్చేసి C2H5OH ఇట్లా వేసుకుందాం. అప్పుడు ఈ OH ఇక్కడ ఉండే H రెండు కూడా H2Oగా బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలింది ఇక్కడ CH2, ఇక్కడ ఒక CH2, ఒక బాండ్ మిగిలింది ఇక్కడ. కాబట్టి అప్పుడు CH2 డబుల్ బాండ్ CH2 వస్తుంది. ఇది CH2, ఇక్కడ కూడా CH2 ఉంది. ఈ బాండ్ మిగిలింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. ఆ విధంగా ఈథీన్ తయారు చేస్తాం. ఈథీన్ని వాటర్లో కలిపి హై ప్రెషర్, హై టెంపరేచర్ దగ్గర తీసుకున్నట్లయితే మనకు ఇథైల్ ఆల్కహాల్ తయారైంది. ఇథైల్ ఆల్కహాల్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4తో కానీ రియాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఈథీన్ అనేది వస్తుంది అనమాట. దీని రివర్సబుల్ రియాక్షనే మనకి యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్ ఇండస్ట్రియల్గా లార్జ్ క్వాంటిటీలు తయారు చేయడానికి ఉపయోగించేటట్టు అనమాట. సరే, మొత్తానికి దీన్ని మాత్రం మనం ఇథైల్ ఆల్కహాల్ని H2SO4తో కానీ చేస్తే మనకి ఈథీన్ అని వచ్చింది. దీని డీహైడ్రేషన్ జరుగుతుంది అనమాట. వాటర్ని లాగేయడానికి ఈ యొక్క మనం
H2SO4ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో అందులో ఉండేటువంటి వాటర్ అంతా కూడా లాగేస్తుంది, డీహైడ్రేట్ అయిపోద్ది అనమాట. అది ఆ విధంగా అవుతుంది. ఇది దీని యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి ఇథనాల్ది 78 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్పుకున్నాం కదా మనం. సో ఆ విధంగా అది ఇథైల్ ఆల్కహాల్ 78 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరే ఎవాపరేట్ అయిపోద్ది కాబట్టి హై టెంపరేచర్ ఇచ్చాం కాబట్టి అక్కడ జరగాల్సిన రియాక్షన్ జరిగి ఈ విధంగా వస్తుంటుంది అనమాట. ఇది ఇథైల్ ఆల్కహాల్ గురించి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకొకటి ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ గురించి మాట్లాడదాం. ఇథనోయిక్ యాసిడ్ మనకి ఎలా ఉంటుంది? ఇథనోయిక్ యాసిడ్ దీన్ని మామూలుగా మనం ఎసిటిక్ యాసిడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎసిటిక్ యాసిడ్ దాని ఫార్ములా కూడా చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్? ఇథనోయిక్ యాసిడ్ యొక్క ఫార్ములా ఏంది? CH3COOH. CH3COOH is the ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా. మరి ఆ ఎసిటిక్ యాసిడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, తర్వాత దాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాం, తర్వాత దాని యొక్క కెమికల్ రియాక్షన్స్ ఏంటి కూడా చూద్దాం. ఫార్ములా వచ్చేసి ఇప్పుడే చెప్పుకున్నాం. ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. ఇథనోయిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ అంటాం అనమాట. దీన్ని ఇది వాటర్లో మిక్స్ చేస్తుంటాం. దాన్ని ఒక 5 to 8% ఇథైల్ ఆల్కహాల్ ఉండేటట్టుగా కానీ ఇథనోయిక్ యాసిడ్ ఉండేటట్టుగా కానీ చేస్తే 5 నుంచి 8% దాన్ని మనం వెనిగర్ అంటాం అనమాట. ఈ వెనిగర్ అనేది చాలా యూజ్ఫుల్. ఎందుకంటే పికిల్స్ అవి స్టోర్ చేయడానికి కానీ దాంట్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటాం. చాలా వంటల్లో కూడా వాడుతూ ఉంటాం అనమాట. లైట్గా యాసిడ్ నేచర్ ఉంటుంది కాబట్టి లైట్గానే 5 to 8% చెప్పింది మనం. అంటే దాదాపు మీ రిమైనింగ్ 92% వాటర్ ఉంటుంది, 5 to 8% ఇథనోయిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది మనకి బాగా వంటల్లో యూజ్ చేసుకోవడానికి, తర్వాత పికిల్స్ అవి స్టోర్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం అనమాట. ఎక్కువగా దీన్ని పికిల్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ వచ్చేసి దాదాపు 2 MPa వాల్యూ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ 290 కెల్విన్స్ దాకా ఉంటుంది అనమాట. 290 కెల్విన్. దాన్ని మనం టెంపరేచర్ చూసుకున్నట్లయితే 17 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. సో దీని మెల్టింగ్ పాయింట్ అంటే దాదాపు 17 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మెల్ట్ అవుతుంది. అందుకంటే తగ్గితే టెంపరేచర్ సాలిడ్గా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే గ్లాషియల్ గడ్డకడుకుంటుంది అనమాట. గ్లాషియల్ ఎసిటిక్ యాసిడ్ అంటాం. గ్లాషియల్ ఎసిటిక్ యాసిడ్ అంటాం. ఈ గ్లాషియల్ ఎసిటిక్ యాసిడ్ మనకి కొద్ది పెల్లెట్స్గా దొరుకుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. మరి ఈ ఎసిటిక్ యాసిడ్ని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే ఒక 1 ml ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ తీసుకుందాం. ఒక చిన్న దాంట్లో ఒక టెస్ట్ ట్యూబ్లో ఇథైల్ ఆల్కహాల్ అంటే C2H5OH తీసుకుంటాం. 1 ml. దానికి కొద్దిగా ఇథనోయిక్ యాసిడ్ కలుపుదాం. ఇథనోయిక్ యాసిడ్ 1 ml ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్. గ్లాషియల్ అంటే ఈ యొక్క గ్లాషియల్ ఎసిటిక్ యాసిడ్ కలుపుదాం. అంటే ఏదైనా కలపచ్చు. ఇది ఏంటంటే 17 degrees దగ్గర మెల్టింగ్ పాయింట్ కాబట్టి పెల్లెట్స్ లాగా దొరుకుతుంది మనకి. సో అందులో దీన్ని ఒక 1 ml, ఇది కూడా 1 ml. 1 అంటే 1 కాదు కానీ ఒక 2, 3 లేదా 5 ml దాకా తీసుకుంటాం మనం ఎక్స్పెరిమెంట్ కోసం. దీనికి CH3COOH కలిపేసి కొద్దిగా H2SO4 కలుపుతాం. కొద్దిగా H2SO4 కలిపి దీన్ని వాటర్ బాతింగ్ చేద్దాం. అంటే ఈవెన్గా హీట్ చేద్దాం. వాటర్ బాతింగ్ చేస్తే ఏమవుతుందంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది. ఈ టెంపరేచర్ అంతా కూడా అన్ని వైపులకి ఈక్వల్గా హీట్ అవుద్ది. ఆ విధంగా వాటర్ బాత్ చేస్తే ఇటు మధ్యలో చేసేసి ఒక 5 minutes అట్లా పెట్టేస్తే దాన్ని ఒక 5 minutes పెట్టేసి చల్లారేటట్టుగా చేస్తాం. లైట్గా వాటర్ బాత్ చేసిన తర్వాత, వార్మింగ్ చేసిన తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేసి ఒక చిన్న బీకర్లో ఒక 50 ml ఆఫ్ వాటర్ తీసుకుందాం. H2O తీసుకుని ఈ H2Oలోకి దీన్ని తీసుకొని చేసేద్దాం. మిక్స్ చేస్తే మనకి అక్కడ ఒక స్వీట్ స్మెల్లో ఉండేటువంటి ఒక సబ్స్టెన్స్ తయారవుతుంది అనమాట. స్వీట్ స్మెల్, బాగా తీయటి వాసన వస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే స్వీట్స్ తయారు చేస్తామో మనకు వచ్చేటువంటి ఆ తీయటి వాసన వస్తుంటుంది. స్మెల్ చూస్తే చాలా తీయగా ఉంటుంది అనమాట. మరి దీన్ని ఏమంటామంటే ఎస్టర్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఇక్కడ. ఎస్టర్స్, ఆ ఎస్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి, అసలు దీని యొక్క ఇథనోయిక్ యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ ఏమేంటి ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఎస్టర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇథనోయిక్ యాసిడ్ యొక్క కొన్ని వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అని చూద్దాం. ఎవరెవరితో రియాక్ట్ అవుతుంది, ఎట్లా అవుతుందో చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇథైల్ ఆల్కహాల్ ఏ విధంగా అయితే మనకి ఇంపార్టెంటో, ఈ యొక్క ఎసిటిక్ యాసిడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా ఎక్కువగా వైడ్ యూజెస్ ఉన్నాయి. ఇవన్నీ చూద్దాం ఇప్పుడు. ఎసిటిక్ యాసిడ్ దాదాపు మనకి 5 to 8% ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఏమంటాం, వెరీ గుడ్, ఏమంటాం, వెనిగర్ అంటాం. ఈ వెనిగర్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాం, పికిల్స్ వాటిని స్టోర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. సరే, మరి వీటి యొక్క ఎస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి అనుకున్నాం. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడే చూసాం కదా మనం. ఏం చేసాం, ఎసిటిక్ యాసిడ్ ఇథనోయిక్ యాసిడ్ CH3COOH ప్లస్ ఇథనాల్ తీసుకున్నాం అనమాట. ఇథనాల్ మిథనాల్ ఏదైనా తీసుకుందాం, ఇక్కడ ఇథనాల్ తీసుకుందాం, C2H5OH తీసుకుందాం. దీన్ని రియాక్షన్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి OH, ఇక్కడ ఉండేటువంటి H రెండు రియాక్ట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్స్ తయారవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి H2O వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఏముంది, CH3COO C2H5 ఉందన్నమాట. CH3COO C2H5 మిథైల్ ఎస్టర్ తయారైందన్నమాట. CH3COO C2H5 అనేటువంటి ఎస్టర్ వచ్చింది. ఇది కూడా జరగాలంటే మనం ఏం తీసుకున్నాం, H2SO4 తీసుకున్నాం. ఇందాక చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇదే. కొద్దిగా ఇథనాల్ తీసుకున్నాం, కొద్దిగా ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం, ఆ రెండింటిని మిక్స్ చేసుకున్నాం, కొద్దిగా డ్రాప్స్ 2 or 3 డ్రాప్స్ H2SO4 కలిపేసి హీట్ చేసాం. హీట్ చేస్తే మనకి ఈ విధంగా స్మెల్ వచ్చింది. స్మెల్కి వచ్చినటువంటి కాంపౌండ్ ఏంటంటే ఇలాంటి ఎస్టర్ అనమాట. అది ఎస్టర్స్ బాగా స్మెల్గా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కువగా స్వీట్స్ తయారు చేసేదానికి, ఆ స్వీట్లో స్మెల్ రావడానికి, తర్వాత పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఎస్టర్స్ని పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత ఈ విధంగా రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది సోడియం హైడ్రాక్సైడ్ లాంటితో రియాక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇథనోయిక్ యాసిడ్ అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. CH3COOH ప్లస్ NaOHతో రియాక్ట్ అయితే ఈ OH ఈ H బయటకు వెళ్ళిపోతే CH3COONA ప్లస్ H2O వస్తుంది అనమాట. CH3COONA ఏమంటామంటే మనము దీన్ని మనం సోడియం ఎస్టేట్ అంటాం అనమాట. ఈ సోడియం ఎస్టేట్ ఒక ఎస్టర్ లాంటిది అనమాట. సోడియం ఎస్టేట్ ఇది. CH3COO C2H5 ఇది ఎస్టర్స్. ఈ ఎస్టర్స్ ఇక్కడ మనం సోడియంతో రియాక్ట్ అయ్యేటట్టు చేస్తున్నాం అనమాట. సోడియం ఎస్టేట్ అంటాం అనమాట దీన్ని, సోడియం ఎస్టేట్. ఆ విధంగా సోడియం ఎస్టేట్ని కూడా తయారు చేస్తుంటాం. దీన్ని ఎక్కువగా మనం సబ్బులు తయారు చేసేదానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఇది సోడియం సాల్ట్ అంటాము దీన్ని. ఎసిటిక్ యాసిడ్ ఉంది, ఎసిటిక్ యాసిడ్లో ఉండేటువంటి సోడియం అనమాట ఇది. కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క సోడియం సాల్ట్ అంటాం. మామూలుగా HCl తీసుకుంటే అక్కడ మనకి NaCl వచ్చేది. ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం కాబట్టి CH3COONA అనేటువంటి సాల్ట్ ఒకటి తయారైంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. దీన్ని సఫోనిఫికేషన్కి ఉపయోగిస్తాం అన్నమాట. సఫోనిఫికేషన్ అంటే మనకి సోపులు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఒక ఫార్ములా, దాన్ని సఫోనిఫికేషన్ అంటాము. ఇక్కడ కూడా మనం దీన్నే ఉపయోగిస్తుంటాం అనమాట. సఫోనిఫికేషన్లో ఏం చేస్తామంటే సోడియం లేదా పొటాషియం సాల్ట్ తీసుకుంటాం. సోడియం లేదా పొటాషియం అయితే హైయర్ ఆర్డర్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాం అనమాట. దాదాపు C17H35COOH అలాంటివి తీసుకుంటాం అనమాట. సో అలాంటివి తీసుకొని మనం అలాంటి ఎస్టర్స్తో మనకి రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సోప్స్ తయారు చేసేటప్పుడు. అది ఇక్కడ సోప్ తయారు చేసేటప్పుడు చూద్దాం. అది C17H35COO
CH3 తీసుకుందాం. ఇది ఒక ఎస్టర్ C17H35COO ఇక్కడ CH3COO వచ్చింది కదా, అట్లానే C17H35COO ఉంది. దీనికి మనం NaOH కలుపుతాం. NaOHతో రియాక్షన్ జరిగితే ఇక్కడ ఈ సోడియం వచ్చేసి దీంతో రియాక్ట్ అవుతుంది. అప్పుడు C17H35COONa వస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకా మిగిలింది ఎవరు, CH3OH మిగిలింది. అదే ఆ రెండింటి మధ్యలో బాండ్ కావాలి కాబట్టి CH2OH వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఆల్కహాల్స్ కూడా తయారవుతుంటాయి. ఇక్కడ CH3OH తయారవుతుంది. ఇది సింపుల్గా ఉంది, కానీ మనకి ట్రైఎస్టర్స్తో రియాక్ట్ అవుతాయి అన్నమాట. సోడియం NaOH అనేది ట్రైఎస్టర్స్తో రియాక్ట్ అయ్యి సోపులు తయారవుతూ ఉంటాయి. ఇది సింపుల్ ఫార్ములా. అదే నిజంగా సోప్స్ తయారు చేసేటప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం హై ఎస్టర్స్ని ఇక్కడ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఇథనాయిక్ యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం. ఎస్టర్స్ తయారు చేసాం ఇక్కడ. ఆ ఎస్టర్స్తో బట్టి ఇంకా మనం NaOH దాంతో అలాంటి వాటితో కానీ రియాక్ట్ అయితే మనకి CH3COONa అనేటువంటి సోడియం సాల్ట్ అనేది తయారవుతుంది. ఇది రెండో ఈక్వేషన్. ఇది ఫస్ట్ది, ఇది రెండవ కెమికల్ రియాక్షన్ అనమాట. ఈ కెమికల్ రియాక్షన్స్లో వచ్చేటువంటి ఎస్టర్స్ని మనం హైయర్ ఆర్డర్ ఎస్టర్స్ కానీ తీసుకున్నట్టయితే వాటి గురించి మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఇథనాయిక్ యాసిడే కాకుండా కొద్దిగా హైయర్ ఆర్డర్ యాసిడ్స్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ లాంటి వాటితో కానీ రియాక్ట్ అయ్యేటట్టు చేస్తే సోప్స్ అనేవి తయారవుతాయి. దాన్నే మనం సఫోనిఫికేషన్ అంటున్నాం. ఆ సఫోనిఫికేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సఫోనిఫికేషన్ అంటున్నాగానే సోప్స్ తయారు చేయడము. ఆ ఈక్వేషన్ వేస్తాను ఒకసారి చూడండి. మనకు టెక్స్ట్ బుక్లో అయితే లేదు, అయినా కూడా చాలా ఇంపార్టెంట్ అది, అందుకే చూద్దాం ఒకసారి. సఫోనిఫికేషన్ రియాక్షన్ ట్రైఎస్టర్లతో రియాక్ట్ అవుతాయి అన్నమాట. సోడియం అనేది ట్రైఎస్టర్స్, 3 ఎస్టర్స్ కలిసి ఉండేటట్టుగా ఉండేటువంటి ఎస్టర్స్ అనమాట. అది చూద్దాం. ఇక్కడ C17H35COO CH3 తీసుకుందాం. ఇది వచ్చేసి C17H35COO CH3 అనేది ఒక ఎస్టర్. దీనికి ట్రైఎస్టర్ అన్నా కదా, అప్పుడు ఇది ఇక్కడ CH2 వచ్చేసి ఇక్కడ CHCOO C17H35 వస్తుంది. ఇక్కడ ఇంకొక CH2 వస్తుంది, దాంట్లో కూడా COO C17H35 వస్తుంది అనమాట. ఇదంతా కూడా ఒక ఎస్టర్, ట్రైఎస్టర్. 3 ఉన్నాయి కాబట్టి ట్రైఎస్టర్. దీనికి NaOH రియాక్ట్ అవుతుంది. ఈ NaOH 3NaOH రియాక్ట్ అవుతుంది అనమాట. 3NaOH అన్నప్పుడు మనకి 3 NaOHలు ఉంటాయి కాబట్టి 3NaOHని ఎట్లా రాస్తున్నానంటే తీసేసి 3 NaOHలుగా చూపిస్తాను, ఎందుకంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. 3NaOH 3 NaOH అంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుందని చూపిస్తున్నాను, అంతే, ఇంకేం లేదు అలా. అది ఇప్పుడు వీటి మధ్యలో రియాక్షన్ జరగాలంటే ఈ సోడియము C17H35COO రియాక్ట్ అవుతాయి. సో అది పోయేసి దీని దగ్గరికి వచ్చేస్తుంది ఇక్కడ. అప్పుడు ఈ 3 బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఎట్లా వస్తుందంటే C17H35COONa బాగుంది. ఇక్కడ కూడా అంతేనమ్మా. ఈ NA ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ NA ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు C17H35COONa వస్తుంది. 3 వేసుకుందాం. మరి రిమైనింగ్ ఇక్కడ ఉంది కదా CH2 CH ఇది పోయి EOHతో ఈ OHతో రియాక్ట్ అవుతాయి, కలిసిపోతాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే CH2OH ఈ బాండ్ ఇట్టే ఉంటుంది. అప్పుడు CHOH ఈ బాండ్ కూడా CH2OH. ఇది ఈ విధంగా ఒక బై ప్రోడక్ట్ వచ్చింది. ఇదే సోప్ మనకు కావాల్సినటువంటిది. ఈ సోప్తో పాటు ఒక బై ప్రోడక్ట్ వచ్చింది. ఆ బై ప్రోడక్ట్ ఏంటంటే గ్లిజరాల్ అనమాట. గ్లిజరాల్ అనేది వచ్చింది. గ్లిజరాల్. ఈ గ్లిజరాల్ అనేది మనకి ఇంట్లో ఎక్కువగా దేని కొడుతుంటామంటే గ్లిజరిన్ అంటే దాదాపు ఇదే అనమాట. దీన్నే సోప్ తయారు చేయడం కూడా మళ్ళీ వాడుతుంటారు. గ్లిజరాల్ ఎక్కువగా కనుగొన్నట్లయితే సోప్లో అది తీసేయాలి. దీన్ని తీసేయకపోతే ట్రాన్స్పరెంట్ సోప్లా వస్తుంది, నొరగ రాదనమాట తొందరగా. అందుకోసం మనకు ఉండేటువంటి పియర్స్ ఇలాంటి ట్రాన్స్పరెంట్ సోప్స్ ఉన్నాయి కదా, వాటిలో గ్లిజరాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏముందంటే చర్మం స్మూత్నెస్ పెరుగుద్ది.
అందుకోసం కొన్ని కంపెనీలు వాళ్ళు ఆ సోప్లో ఈ గ్లిజరాల్ అట్లే కొద్దిగా పర్సెంటేజ్ ఎక్కువగా వండిస్తుంటారు అనమాట. ఆ విధంగా మనకి గ్లిజరాల్ అనేది అవుతూ ఉంటుంది. ఇది సఫోనిఫికేషన్ రియాక్షన్. మరి మనం ఇథనాయిక్ యాసిడ్ యొక్క రియాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది బేస్తో రియాక్ట్ అయితే, బేస్ ఇప్పుడే చూసాం కదా, NaOHతో రియాక్ట్ అయినప్పుడు మనకి సోడియం ఇథనోయేట్ అనేటువంటి తయారవుతుంది అనమాట. అది ఇందాక చూసిందే చూద్దాం మళ్ళీ. CH3COOH ప్లస్ NaOH సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే CH3COONA వచ్చింది ప్లస్ H2O వచ్చింది. ఈ CH3COONA ఏమంటామా అంటే మనం సోడియం ఎసిటేట్ సోడియం ఇథనోయేట్ అంటాం అనమాట. సోడియం ఇథనోయేట్ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అన్న. సోడియం ఇథనోయేట్ అండ్ సోడియం ఎసిటేట్ అంటూ ఉంటాం. మరి ఎసిటిక్ యాసిడ్ తర్వాత హైడ్రోజన్ కార్బోనేట్స్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అంటే ఇంకొక ప్రాపర్టీ అనమాట. ఇది సెకండ్ అనుకుంటే, థర్డ్ అనుకుంటే ఫోర్త్ ప్రాపర్టీ. ఇది ఫస్ట్ చూస్తే మనం ఇథనాయిక్ యాసిడ్స్ ఎవరెవరితో రియాక్ట్ అవుతాయి అనుకున్నాం. ఫస్ట్ సోడియం హైడ్రాక్సైడ్ వాటితో కూడా రియాక్ట్ అయినాయి. దానికి ముందు ఇథైల్ ఆల్కహాల్ ఎసిటిక్ యాసిడ్ రెండు కలిస్తే మనకు ఎస్టర్స్ ఫామ్ అయినాయి. తర్వాత సోడియంతో అలాంటి వాటితో కలిస్తే సోడియం ఇథనోయేట్ అనేటువంటి సాల్ట్ తయారైంది. ఇంకా ఇప్పుడు మనం బైకార్బోనేట్స్తో రియాక్ట్ అవుతుందేమో చూద్దాం. బైకార్బోనేట్స్తో రియాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇది సోడియంతో కదా అక్కడ రియాక్ట్ అయింది, సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్లో మనం సోడియం వేసామంతే. ఆల్కహాల్ సోడియం కానీ వేస్తే సోడియం మిథాక్సైడ్ అనేటువంటిది తయారైంది ఆల్కహాల్లో. కానీ ఇక్కడ మాత్రం మనకి సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. అదేందుకు చూద్దాం, అది చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇథనాయిక్ యాసిడ్ అనేది సోడియం బైకార్బోనేట్స్తో రియాక్ట్ అయితే ఎట్లా ఉంటుందో చూద్దాం. సోడియం కార్బోనేట్ ఫార్ములా ఏంది? Na2CO3. సోడియం బైకార్బోనేట్ NaHCO3. ఈ రెండింటితో రియాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. సోడియం కార్బోనేట్తో CH3COOH ప్లస్ Na2CO3 సోడియం కార్బోనేట్తో రియాక్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఏమొస్తుంది అంటే సోడియం కార్బోనేట్తో కానీ రియాక్ట్ అయితే సోడియం ఎస్టేట్ అనేటువంటిదే వస్తుంది, ఇందాక వచ్చినట్టుగా అనమాట. సోడియం కార్బోనేట్తో అయినా సోడియం హైడ్రాక్సైడ్తో అయినా కూడా ఇట్లా వస్తుంది. కాకపోతే CH3COONA ప్లస్ ఇక్కడ CO2 వస్తుంది ప్లస్ ఇంకా H2O కూడా వస్తుంది. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి CO3లో CO2 తయారవుతుంది, ఆక్సిజన్ ఒకటి వచ్చేసి ఇక్కడ దీంతో రియాక్ట్ అయింది. అప్పుడు ఇక్కడ 2 తీసుకున్నాం, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది, Na2 కదా. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఆక్సిజన్ ఇక్కడ CO అట్లే ఉంటుంది, రెండోది వచ్చేసి ఆ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్తో ఆక్సిజన్తో హైడ్రోజన్తో రియాక్ట్ అయిపోయి ఈ విధంగా మనకి సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత ఇంకోటి సోడియం బైకార్బోనేట్తో CH3COOH ప్లస్ NaHCO3 దీంతో రియాక్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా CH3COONA ప్లస్ CO2 ప్లస్ H2O రిలీజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి సోడియం ఎస్టేట్ తర్వాత H2O కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది వాటి గురించి అనమాట. మరి ఈ టెస్ట్కి వచ్చేటువంటి రిలీజ్ అయినటువంటిది కార్బన్ డైఆక్సైడ్ కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తాం మనం, లైమ్ వాటర్లోకి దీన్ని పంపిస్తాం అనమాట. కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే లైమ్ వాటర్లో పంపిస్తే అది మిల్కీ వైట్గా మారుతుంది. కాబట్టి ఈ రియాక్షన్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అని తెలిసిపోతుంది. మరి 2 క్వశ్చన్లు ఇచ్చున్నాను. డిస్టింగ్విష్ ఎక్స్పెరిమెంటల్లీ బిట్వీన్ ద ఆల్కహాల్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్.
ఆల్కహాల్కి కార్బాక్సిలిక్ యాసిడ్కి మధ్యలో చేంజెస్ ఏమున్నాయి, డిస్టింగ్విష్ ఏ విధంగా వాటి రెండింటిలో వాటి యొక్క రియాక్షన్స్ ఎలా డిఫరెంట్గా ఉన్నాయని అడిగాడు అనమాట. అందులో ఏంటంటే ఎసిటిక్ యాసిడ్, ఇథనాయిక్ యాసిడ్ లేదా ఇథైల్ ఇథనాలు మనకి బేస్తో రియాక్ట్ అవ్వదు. సోడియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్ రియాక్ట్ అవ్వలేదు. తర్వాత మనకి ఇక్కడ తీసుకున్నటువంటి కార్బోనేట్స్ బైకార్బోనేట్స్తో కూడా ఈ రియాక్షన్ కూడా జరగవన్నమాట. ఎవరితో? ఇథనాల్తో, ఇథైల్ ఆల్కహాల్తో. NaOHతో రియాక్ట్ అవ్వదు. తర్వాత Na2CO3 లేదా NaHCO3 వీటితో కూడా రియాక్ట్ అవ్వదు అనమాట. కానీ ఇథనాయిక్ యాసిడ్ మాత్రం ఈ రెండింటితో రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ రెండింటితో NaOHతో కూడా రియాక్ట్ అయ్యి సోడియం ఎస్టేట్ అనేటువంటి సాల్ట్ని కూడా తయారు చేసింది అనమాట మనకి. అదే కదా ఇందాక చూసుకున్నాం మనం, CH3COOH ప్లస్ NaOH గివ్స్ రైస్ CH3COONA ప్లస్ H2O. సో ఈ విధంగా మనకి ఈ రియాక్షన్ అనేది ఇవి మొత్తం కూడా ఇథనాయిక్ యాసిడ్తో రియాక్ట్ అవుతాయి కానీ ఇథనాల్తో రియాక్ట్ అవ్వలేదు. ఇది సోడియంతో రియాక్ట్ అవుతుంది కానీ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది, బేస్తో రియాక్ట్ అవుతుంది అనమాట. అది అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆక్సిడేషన్ రియేజెంట్ అంటే ఏంది అని అడిగాడు అనమాట. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏమంటాం మనం? ఎవరైతే రియాక్షన్లో ఒక సబ్స్టెన్స్, ఏ సబ్స్టెన్స్ అయితే ద సబ్స్టెన్స్ విచ్ గివ్స్ ఆక్సిజన్ టు ద అదర్ ఎలిమెంట్ అదర్ కాంపౌండ్ ఇన్ ద రియాక్షన్. ఆ రియాక్షన్లో ఉండేటువంటి కాంపోనెంట్కి ఆక్సిజన్ సప్లై చేసేదాన్ని ఏమంటామంటే మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ని ఎక్కువగా మనం ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ కానీ లేకపోతే ఎసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని మనం ఆల్కహాల్ని దీని యొక్క ఆక్సిడైజింగ్ అని చేస్తే ఆల్కహాల్ని మనం ఆక్సిడైజింగ్ చేస్తే మనకి యాసిడ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆ రియాక్షన్ కూడా మనం ఆక్సిడేషన్ రియాక్షన్లో చూసాము. అయినా కూడా ఒకసారి ఇప్పుడు చూద్దాం మళ్ళీ మనం. ఆల్కహాల్ని మనం కన్జంప్షన్ చేసినప్పుడు మనం దాన్ని టెస్టింగ్ కూడా వాడుతూ ఉంటాం అనమాట. ఈ రియాక్షన్ని టెస్టింగ్ వాడుతుంటాం. ఆ పైప్ పెట్టుకోమంటూ ఉంటారు. మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు చూసుకున్నప్పుడు ఆ పైప్ పెట్టుకొని పోతూ ఉంటారు అనమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే రియల్గా అక్కడ ఇథనాల్ అనేది ఉంటుంది అనమాట. మనం తాగినటువంటి C2H5OH ఇందులోకి మనం పొటాషియం డైక్రోమేట్ ఎసిడిఫైడ్ K2Cr2O7 లేదా ఆల్కలైన్ పొటాషియం KMnO4 ఆల్కలైన్ KMnO4 కానీ లేదా ఎసిడిఫైడ్ K2Cr2O7 కానీ పంపిస్తాం. అవి ఈ రెండు కూడా మనకి ఆక్సిజన్ సప్లై చేస్తాయి. కాబట్టి ఈ రెండు ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ దీంతో రియాక్ట్ అయిపోయి మనకి CH3COOH తయారవుతాయి లాస్ట్కి. అంటే ఈ మధ్యలోనే మనకి CH3CHO వస్తుంది. దీన్ని ఇంకా ఆక్సిడైజింగ్ చేస్తే ఇది మనకి CH3COOH వస్తుంది అనమాట. ఇక్కడ ఇది కలర్ మారిపోద్ది అనమాట. దీనికి ఈ యొక్క ఆల్కహాల్ వైట్గా ఉంటుంది. ఎప్పుడైతే దీంతో రియాక్ట్ అయిపోయిందో ఇక్కడ కలర్ చేంజ్ వస్తుంది, దాదాపు గ్రీనిష్ లాగా అట్లా తయారవుతాయి అనమాట. సో దాన్ని బట్టి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడా లేదా అని డ్రంక్లో ఉన్నాడా లేదా అని తెలిసిపోద్ది అనమాట. కాబట్టి ఈ రియాక్షన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉపయోగించేటువంటి రియాక్షన్ అనమాట. ఆల్కహాల్స్ మనం ఆక్సిజన్ అందిస్తే అది యాసిడ్స్గా మారిపోద్ది అనమాట. ఎప్పుడైతే యాసిడ్స్గా మారిపోయిందో అక్కడ కలర్ చేంజ్ అనేది వస్తుంది. ఆ కలర్ చేంజ్ని బట్టి మనం అతను కనుక్కోవచ్చు అనమాట. ఈ విధంగా వైడ్ యూజెస్ ఉన్నాయి ఆల్కహాల్స్కి, తర్వాత యాసిడ్స్కి. అందుకే వీటి రెండింటి యొక్క గురించి మాట్లాడాం మనం. ఇంకా సోప్ ప్రిపరేషన్ అనేది అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.